నమస్కారం సార్. నమస్తే అండి. సార్, వారసత్వం అనేది ఒక మిథ్య అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు సార్. ఈ నేపథ్యంలో లోకేష్ గారు వారసత్వం ఈ సంబంధిత క్వశ్చన్స్ అక్కడ మీడియా వాళ్ళు అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు, వారసత్వం అనేది ఒక మిథ్య, చుట్టూ ఉన్న పరిస్థితులే మనకు అవకాశాన్ని కల్పిస్తుంటాయి, వాటిని అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఈయన తన అభిప్రాయాన్ని అయితే వెలిపించారు సార్. మరి ఇప్పుడు ఈ వారసత్వం అనే ఒక మిథ్య అన్నారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ మీరే విధంగా చూస్తారు సార్? అంటే సినిమా రంగంలోను రాజకీయ రంగంలోను కూడా అన్నాడు ఆయన. అంటే సినిమా రిలేటెడ్ వ్యవహారం వాళ్ళ కుటుంబంలో ఉండటం వలన ఆ మాట మాట్లాడి ఉంటాడు ఆయన. కానీ మనకి ప్రస్తుతం రాజకీయ రంగంలోను సినిమా రంగంలోనూ కూడా కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే వారసత్వాలే కనిపిస్తున్నాయి. హీరోల కొడుకులే హీరోలుగా ఉన్నారు మెజారిటీ, లేదు నిర్మాతల కొడుకులు ఉన్నారు. ఇప్పుడు మొన్న సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన 3 సినిమాలు చూస్తే అందులో మొదట రిలీజ్ అయిన సినిమా చిరంజీవి గారి కొడుకుది, తర్వాత రిలీజ్ అయిన సినిమా ఎన్టీ రామారావు గారి కొడుకుది, ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా రామానాయుడు గారి కొడుకుది. కాబట్టి వీటికంటే ముందు రిలీజ్ అయి పెద్ద హిట్ అయినటువంటి పుష్ప అరవింద్ గారి కొడుకుది. ఇలా కొడుకుల సినిమాలే చూస్తున్నాం మనం. అలాగే రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు. పవన్ కళ్యాణ్ ఆయన చిరంజీవి గారి తమ్ముడు. ఏది ప్రజారాజ్యం వారసత్వంలో వచ్చిన జనసేన. అయితే జనసేన కొంచెం టిపికల్ నిర్మాణంతో పెడుతోంది. అంటే దీనికి రూట్ మ్యాప్ అక్కడే దొరికింది. ప్రజారాజ్యం నుంచి మొదలైన రూట్ మ్యాపే జనసేన, దాని ఎక్స్టెన్షన్ అనుకుంటే. అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కానీ మెజారిటీ వారసులే ఉన్నారు. అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పుట్టాడు? రాజకీయ కుటుంబంలోనే పుట్టాడు ఆయన. అలా ఎక్కడికి వెళ్ళినా వారసులే ఉన్నారు, ఏ పార్టీలోకి వెళ్ళినా. ఎందుకున్నారు వారసులు అంటే ఇది ఒక చారిత్రకమైనటువంటి ప్రశ్న. ఎందుకు వారసులు ఉన్నారు రాజకీయాల్లో అంటే, రాజకీయం అనేది వ్యాపారంగా మారిపోయిన దశలో ఉన్నాం. గతంలో 90లకు ముందు ఉన్నటువంటి రాజకీయ నాయకుల వారసులు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు, తక్కువ మంది వచ్చారు. ఆ తర్వాత కేవలం వారసులే వస్తున్నారు. ఇది ఈవెన్ లోకేష్ కూడా. లోకేష్ ఎందుకు, ఇప్పుడు ఆయన అమెరికాలో ఎక్కడో చదువుకున్నాడు, రామలింగరాజు గారి అబ్బాయి వీళ్ళందరూ కలిసి ఒక చోట ఉండి చదువుకున్నారు. ఇవన్నీ మాట్లాడతాడు ఆయన తెల్లారలేస్తాయి. మరి అంత చదువుకున్నవాడు ఇక్కడికి వచ్చి ప్రజాసేవ ఎందుకు చేయాలి? అక్కడే ఇంకేదైనా చేసుకోవచ్చు కదా, ఒక ఎంటర్ప్రైన్యూర్ కావచ్చు కదా ఆయన. ఈవెన్ కేటీఆర్ కూడా. కేటీఆర్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? లోకేష్ ఎందుకు వచ్చాడు? ఇలా ఏ పార్టీకి చూసుకున్నా కానీ వారసులే. ఈ వారసులందరూ ఎందుకు వస్తున్నారు? పర్టికులర్గా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట్ల వారసుల పుట్టుక ఎక్కువ ఉంటుంది. ఉండటానికి కారణం ఏమిటంటే, 90లకి ముందు భారత రాజకీయాల్లో వారసుల పోటీ తక్కువ ఉండేది, వారసుల తాకిడి తక్కువ ఉండేది. ఏ రాష్ట్రంలోనైనా చూసుకోండి, సెకండరీ లీడర్షిప్ ఉండేది. ఈ సెకండరీ లీడర్షిప్ ద్వారా పార్టీకి, ఈ సెకండరీ లీడర్షిప్ ఎక్కడి నుంచి వచ్చేది? స్టూడెంట్ సెక్టార్ నుంచి వచ్చేది. విద్యార్థి ఉద్యమాల నుంచి ఏ పార్టీకైనా ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చేది. విద్యార్థి ఉద్యమాలు 90 తర్వాత చచ్చిపోయినాయి. విద్యార్థి ఉద్యమాలు ఎప్పుడైతే చంపేశారో ఆటోమేటిక్గా సెకండరీ లీడర్షిప్ రావడం అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడం వలన అంటే, ఆ రోజుల్లో విద్యార్థి రంగం ఎలా ఉండేది? పాల ధరలు పెరిగినా, లేకపోతే సిటీ బస్ టిక్కెట్ల రేట్లు పెరిగినా, ఏది పెరిగినా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసేవాళ్ళు. ఈ ప్రపంచంలో విద్యార్థులకి సంబంధం లేదు, ఏ విషయం చదువు మాత్రమే చదువుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ సమాజంలో జరిగేటువంటి ప్రతి పరిణామాన్ని పట్టించుకుని దాన్ని మార్చే ప్రయత్నం విద్యార్థి రంగం నుంచి నడిచేది. ఎందుకు నడిచేది అంటే, అక్కడ ఒక మేధోమథనం జరిగేది. సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, రేపు పొద్దున మనం ఈ చదువు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి అదే సమాజంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు
ఆ సమాజం గురించి ఏమీ తెలియకుండా పెడితే ఎలాగా అని ప్రతిరోజు పేపర్లు చదివించటం, కాలేజీల్లో చదివేవాళ్ళు, బోర్డు మీద వార్తలు రాసేవాళ్ళు, గోడ పత్రికలు నడిచేవి కాలేజీల్లో, ఇలా బోల్డ్ పొలిటికల్ యాక్టివిటీ నడిచేది కాలేజీల్లో. ఎలక్షన్స్ ఉండేవి, ఈ ఎలక్షన్స్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యేవి, బోల్డ్ చర్చ, రాజకీయ చర్చ రోజు కాలేజీలో జరుగుతూ ఉండేది. దీనివల్ల సామాజిక స్పృహ, ఇతర అంశాలు విద్యార్థులకు ఇంకేవి, అలాగే బయట జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద వీళ్ళు స్పందించేవాళ్ళు, ఈ స్పందనలు తెలియజేస్తూ రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఈ ప్రెజర్ వలన ఈవెన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది కూడా ఆ రోజున విద్యార్థి లోకం నినదించినటువంటి నినాదమే అది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఆందోళన కావచ్చు, జయాంధ్ర ఉద్యమం కావచ్చు, ఆ రెండు మేజర్ మాస్ మూమెంట్లు, ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమే మాట్లాడుతున్నాను నేను, ఆ రెండు మేజర్ మాస్ మూమెంట్లలోనూ విద్యార్థి లోకమే ఉంది. అంత అంత క్రియాశీలకంగా ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమం, ఆ ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకులే, ఈవెన్ ఏబీవీపీ కావచ్చు, వెంకయ్యనాయుడు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడే కాదని చెప్పమనండి, జైపాల్ రెడ్డి అక్కడి నుంచి వచ్చినోడే. చాలామంది నాయకులు విద్యార్థి ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్లే ఎదిగారు, మాట్లాడగలిగారు, కాస్త విషయం ఉండి సబ్జెక్ట్ని అర్థం చేసుకుని మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్లే. అలాగే సినిమా రంగంలో కూడా వారసులు చాలా తక్కువ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే వారసులు వచ్చినప్పటికీ వాళ్ళు ఒకటి రెండు సినిమాలు ప్రూవ్ చేసుకోగలిగితే ప్రూవ్ అయి ఉండేవాళ్ళు, లేదంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఈవెన్ కృష్ణ గారి పెద్ద అబ్బాయి పరిస్థితి చూసాం మనం. అది కళారంగం, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడ విషయం లేకపోయినా కానీ ప్రమోట్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నటువంటి స్టార్స్ను కూడా చూస్తున్నాం మనం. విషయం ఉండి, ప్రతిభ ఉండి దూసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు వారసుల్లో. ప్రతిభ లేకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి ఒక పునాది మీద ఏదో మేరకు కథ నడిపేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు మహేష్ బాబు తన ప్రతిభ ఉంది, ఆ ప్రతిభతో దానికి వారసత్వం తోడవటంతో అతను సక్సెస్ఫుల్ గా ట్రాక్ నడపగలిగాడు, నడుపుతున్నాడు ఇప్పటికీ. అలాగే అరవింద్ గారు అబ్బాయి అర్జున్, ఆయన బేస్ ఉంది. అరవింద్ గారు మంచి కెరియర్ డిజైనర్ అని, చిరంజీవి గారి కెరియర్ డిజైనింగ్ దగ్గర నుంచి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మీద అల్లు అర్జున్ కెరియర్ నడుస్తోంది అని ఒక దశలో అనుకున్నప్పటికీ ఆ దశ దాటాడు అతను. దాటి ఇప్పుడు తనే రన్ చేస్తున్నాడు షోని. ఇది ఒక చొరవతో కూడుకున్నటువంటి వ్యవహారం. మహేష్ బాబుది అదే పరిస్థితి. కృష్ణ గారు ఎర్లీ డేస్లో గైడెన్స్, ఇప్పుడు మహేష్ బాబే కదా తన్ని తాను సెల్ఫ్ గైడ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు కదా ఆయన. ఇలాగే ఉంటుంది ప్రపంచం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నాడు, ఆయన్ని తన కంపెనీ సినిమాల్లో మాత్రమే వాడేవాడు తప్ప రామారావు గారు బయటకి ఇచ్చేవాడు కాదు. ఒక దశలో బయట ప్రొడ్యూసర్లు అడిగినప్పుడు ఒక డైరెక్టర్ వెళ్ళి లేదు బయట సినిమాలు చేయిస్తేనే కదా అని అడిగితే అప్పుడు వదిలేడా ఆయన సీఎం అయిన తర్వాత. అందుకని కొంచెం గ్యాప్ వచ్చింది ఆయన వాళ్ళ కంపెనీ సినిమాలకి బయట సినిమాలు చేయటానికి మధ్యలో నాకు తెలుసు 3-4 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో చిరంజీవి ఎమర్జ్ అయ్యాడు. సో ఇదొక ప్రయాణం. ఇలా వారసులు ఆ రోజుల్లో అలా ఆర్గానిక్గా వస్తే 90ల తర్వాత వారసులే రావటం, వారసులే నిలబడటం అనేది చూస్తున్నాం మనం. వారసుల తాకిడిని తట్టుకుని మధ్యలో కష్టపడి పైకి వచ్చినటువంటి హీరోలు కూడా ఉన్నారు. నాని లాంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు కానీ మనకు ప్రామినెంట్గా ఇప్పుడు బిగ్ స్టార్, గ్లోబల్ స్టార్ అన్న వాళ్ళు అందరూ ఎవరు? ప్రభాస్ అక్కడి నుంచి వచ్చాడు. ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మొత్తం దండు వారసు దండే కదా అక్కడ ఉంది. అందులో ప్రూవ్ చేసుకున్నారా మరొకట అనేది పక్కన పెట్టేస్తే ఇంకొకళ్ళు ఆ ఏరియాకి వెళ్ళటానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి
ఈ ఈ శైలి ఉంటుంది అనివార్యంగా. దాదాపు మెగా కాంపౌండ్ నుంచి 10 మంది హీరోలు వచ్చారు. వారి వారి ప్రతిభను బట్టి వాళ్ళకి అవకాశాలు దొరికాయి, దొరకపోయినా వాళ్ళు కథ నడపగలుగుతున్నారు. ఒక సినిమా ఆడకపోయినా వాళ్ళకి అవకాశం వస్తుంది ఏదో పద్ధతిలో. అదొక విచిత్రమైనటువంటి కండిషన్. రాజకీయాల్లోకి వచ్చేస్తే సినిమా రంగంలో ఇంకా వారసత్వం కన్నా కూడా ప్రతిభతో ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ. కానీ రాజకీయాల్లో వారసులు ఇంకోటి రానిచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీల్లో. ఎందుకు లేదు అంటే రాజకీయం వ్యాపారంగా మారి ఏ ఇతర వ్యాపారానికన్నా కూడా ఇది లాభసాటి వ్యాపారంగా మారింది. ఇది లాభసాటి వ్యాపారంగా ఉన్నప్పుడు ఇంకో వ్యాపారంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు కొడుకు? మా తండ్రి గారు పెట్టిన కొట్టు ఇంత లాభాలతో నడుస్తున్నప్పుడు ఇదే వ్యాపారాన్ని నేను కూడా కొనసాగిస్తే సరిపోతుంది కదా అని అనుకుంటాడు. అదే తండ్రి గారు ఆశిస్తాడు. అందుకని ఈ వారసులు ఎవరూ కూడా బయటకు వెళ్ళట్లేదు. తెలుగుదేశం వారసత్వంతో నడుస్తున్నటువంటి పార్టీనే, బీఆర్ఎస్ వారసత్వం మీద నడుస్తున్నటువంటి పార్టీని. అది మేనల్లుడా కొడుక అనే కాన్ఫ్లిక్ట్ పక్కన పెట్టేస్తే వారసత్వమే. కూతురు, అల్లుడు, కొడుకు ఆ కథ నడుస్తుంది అక్కడ. ఈ ప్రాసెస్లోనే వైఎస్ఆర్సీపీ చెల్లెలు అన్న మధ్య కాన్ఫ్లిక్ట్ అక్కడ. ఇలా ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా, ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ తీసుకున్నా వారసుల మధ్య యుద్ధమే. వారసు